రోజు మూడు పార్టీల పొత్తుతో తెలుగుదేశం పార్టీ కూటమి, అలాగే ఒంటరిగా వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. సో రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన ఇంతవరకు 0 అభ్యర్థులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ. ఈ మధ్యకాలంలో ఈ పార్టీకి ఆ పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ విషయం పైన కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకటించిన ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్న అంశాలు కానీ పూర్తిగా శాస్త్రీయంగా కాస్త పరిశీలనగా వెళ్తే జనరల్ గా ఏ పార్టీ అయినా ఆ పార్టీ సింబల్ అధినేత పైన ఆధారపడింది. ఇండిపెండెంట్ గానో లేదంటే రెబల్ అభ్యర్థులకు గానో అవి ఎంత ప్రభావితం చేయి. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తును రాష్ట్రపతిలో ఆమోదించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారితో మాట్లాడి వారిని పెంచడంతో 3 పార్టీలు కలిసి ఈరోజు త్రిముఖ పోటీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాయి. అయితే మీరు అన్నట్టు కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు వీళ్ళ వాళ్ళ అని ఇంకా కొంత తేలాల్సిన అవసరం. సరే, ఓటు ట్రాన్స్ఫర్ కాడికి వచ్చేప్పటికి రాష్ట్ర ప్రజలు ఎవరు గెలుస్తారని ఆలోచిస్తారు ప్రధానంగా. అది ఏ పార్టీ అయినా కాదు. ఇప్పుడు 3 పార్టీలు ఒకటవడంతో గెలుపు వైపు నాయకులు పరిగెత్తడం, పార్టీలో చేరడం, అధికార పార్టీకి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయటం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే మూడ్ ఆఫ్ ది స్టేట్ ప్రజల్లో మారుతుంది. దీనికన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రభావితం చేస్తాయి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం చేసింది, గత ప్రభుత్వాలు ఏం చేసింది, ఈ 3 అంశాలు కూడా పరిగణలోకి వేసి సామాన్య ప్రజలు తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా చూసి పార్టీ పిలుపులు, ప్రణాళికలు, ఇది కాకుండా ఎన్నికల ప్రణాళిక సంబంధించిన హామీలు, ఇవి కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం. సో ఈ పొద్దు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ సామాజిక వర్గమైనా సరే, ఏ ఉద్యోగులైనా సరే, ఏ కమ్యూనిటీ అయినా సరే ఓట్లు వేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే సామూహికంగా మోసం చేశారు. ఈ విషయాలన్నీ ప్రతి కమ్యూనిటీ వాళ్ళ జరిగే సమస్యలు మాట్లాడుకుంటూ పోతే మన సబ్జెక్ట్ కూడా టైం కూడా సరిపోదు. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులు అసంతృప్తిగా ఉన్నారు. 32,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు బాకీ ఉంది. ఎందుకంటే జీపీఎస్ కావచ్చు, లోన్లు కావచ్చు, మోటార్ కావచ్చు, మెడికల్ బిల్లు కావచ్చు, ఇవి వాళ్ళ డిఏ విషయంలో కూడా. సో ఇలా ప్రతి సామాజిక వర్గానికి ఏదో రకమైన నష్టం చేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సాధించారు 5 ఏళ్లలో అంటే 0 జీడీపీ లేదు, లిటరసీ లేదు, లాస్ట్ లోను అభివృద్ధి లేదు, ఇండస్ట్రీస్ లేవు, రాజధాని లేదు. మీరు అన్నట్టు ప్రత్యేక హోదా కోసం పోరాడి తెస్తాననుకుంటున్న మాట ఎన్నికల హామీలు కూడా పోయి వాళ్ళు చెబుతున్న 95% ఎక్కడ కూడా 0% కూడా కనపడట్లేదు. సరే, వాళ్ళ అధికార పార్టీలు చెప్పుకుంటారు, వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు. అయితే ప్రజలు గుర్తించాలి కదా. ఈ రోజు టీచర్లు కావచ్చు, సామాజిక పథకాలు కావచ్చు, అదే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందట్లా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, దేవుడి దీవులతో, మీ దయతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మంచిదే, సంతోషమే. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చావు, మంచిదే, సంతోషమే. కానీ మీ దీవులు ప్రజలకు లేవు కదా, మీ దీవులు కమ్యూనిటీలు లేవు కదా, మీ దేవునికి ఎస్ఎస్సీలు లేవు కదా, మీ దేవుని బీసీలు లేవు కదా, మీ దేవుని ముస్లింలు లేవు కదా, ఉద్యోగులు లేవు కదా, ఉద్యోగులు లేవు కదా, రాష్ట్ర ప్రజల మీద కూడా లేవు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిణామాలు పరిశీలించిన సామాన్య ప్రజలు ఎవరైనా మాట్లాడేదంటే ఈ రాష్ట్రంలో డ్రగ్ ఆపరేషన్ మారిపోయినా, ల్యాండ్ శాండ్ మైన్ దుర్మార్గంగా దండుకుంటున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ధరల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, బస్ ఛార్జీల విషయంలో కావచ్చు, అధిక ధరలు భారీగా పెరిగిపోయి సామాన్యులు బతికే పరిస్థితి లేదు. కనీసం సెంటు భూమి కొనుక్కున్నామంటే నిశ్చయం ఛార్జీలు ఆకాశం నడుతున్నాయి. పూర్తి స్థాయిలో భద్రత లేదు మహిళలకి. అనేక అంశాలు